హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ. రఘురామ్ కృష్ణం రాజు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా వినపడుతోంది. ఈ పేరు వింటేనే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు? నిజంగానే ఈ త్రిబుల్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు కట్టా కార్తిక్ గారు. నమస్తే. నమస్తే. సో కార్తిక్ గారు చెప్పండి, మరి ఈ రఘురామ్ కృష్ణం రాజు గారు ఈ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా వినపడుతోంది ఈ పేరు. నిజంగానే వైసీపీ నేతలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందంటారా? రఘురామ్ కృష్ణరాజుని చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? ఒకవేళ భయపడితే ఎందుకు భయపడుతున్నాడు? ఇది బేసిక్గా చాలా మంది వేస్తున్న ప్రశ్న. రఘురామ్ కృష్ణరాజు 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ. ఆ పార్టీలో నుండి ఆ పార్టీ విధానాల మీద, ఆ పార్టీ నాయకుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ప్రశ్నలు గుప్పించినటువంటి వ్యక్తి. రచ్చబండి అనే ప్రోగ్రాం పెట్టి ప్రజలందరితో ఇంటరాక్ట్ అయ్యి, మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి, ప్రజల సమస్యల మీద ఆ రోజు ప్రభుత్వాన్ని కడిగి పారేసిన వ్యక్తి. సొంత పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి పక్కలోకి బలలా మారిన వ్యక్తి. అతని ప్రశ్నలు తట్టుకోలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అతని నేచర్ తట్టుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి రఘురామ్ కృష్ణరాజుని ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేపించేసి, అరెస్టు అనరు, కిడ్నాప్ అంటారు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ హైదరాబాద్ అరెస్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా కేసు పెట్టడానికంటే ముందే బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన ఒక రకంగా కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి గుంటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టారు. అంటే రాత్రిపూట స్టేషన్లో పెట్టి ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తిని ముసుగులు ధరించి గుండెల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. నరక యాతం చూపించారు. చెప్పలేనట్టు కొట్టారు. పైగా వీడియో కాల్ చేసి చూపించారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న సమాచారం ఏంటంటే రఘురామ్ కృష్ణరాజుని కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేనే కొడతా అన్నాడంట. సరే ముఖ్యమంత్రి వచ్చి కొడితే బాగోదు, మేము కొడతాం సార్, మేము చూసుకుంటాం సార్ అని పోలీస్ అధికారి చెప్పి ఆయన ఆపారంట. ఇలా ఆయనే వచ్చి కొట్టుంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కేసు ఒకటి నడుస్తుంది. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కూడా టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసులో A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో ఉన్న A1 మీద ఎంక్వైరీ ఆల్రెడీ నడుస్తుంది. అంటే అతను పోలీస్ ఆఫీసర్ కాబట్టి, ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి అతని మీద కమిటీ చేశారు, అతను సస్పెండ్ చేశారు. A4గా, A5గా, A6గా ఉన్న వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఫస్ట్ జైల్లో ఉన్నారు వాళ్ళంతా. A2గా ఉన్న అతను కూడా రాబోయే కాలంలో సస్పెండ్ చేస్తారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. A3గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణకు పిలుస్తారు అనేటువంటిది ఒకటి. అంటే ఒకటి రఘురామ్ కృష్ణరాజు గారి కేసు ఒకటి నడుస్తుంది. ఆయన కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసు ఒకటి నడుస్తుంది. ఆ కేసులో A3గా, అక్యూజర్ 3గా, నిందితుడు 3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ కేసులో విచారణ ఎదుర్కొని అరెస్ట్ అయ్యే అవకాశం కూడా, ఈ కేసులో ఎలా అయితే తులసిబాబు జైలుకి వెళ్ళాడో, విజయపాల్ జైలుకి వెళ్ళాడో, అలానే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఒక అంశం. రెండవది ఏంది, ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. రఘురామ్ కృష్ణరాజు ఆ రకంగా టార్చర్ పెట్టినటువంటి వ్యక్తి. రఘురామ్ కృష్ణరాజు పేరు వింటేనే ఒక రకంగా జలసిగా ఫీల్ అయినటువంటి వ్యక్తి. ఇలా రఘురామ్ కృష్ణరాజు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడంటే రాడు. మామూలుగా అసెంబ్లీకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి రావట్లేదు వైసీపీ పార్టీ. ఇప్పుడు రఘురామ్ కృష్ణరాజు స్పీకర్ చైర్లో కూర్చున్నాడు అనుకోండి, ఆయన్ని ఉద్దేశించి అయ్యా లేదా అధ్యక్ష ఇలా అనటానికి వైసీపీ ఇష్టం ఉండదు, జగన్మోహన్ రెడ్డికి అసలే ఇష్టం ఉండదు. అనలేడు కూడా. రఘురామ్ కృష్ణరాజు చూస్తే భయపడుతున్న పరిస్థితి. రెండోది ఆయన మీద కేసు పెట్టి ఇలా ఆయన్ని అక్యూజ్డ్ 3గా చేర్చి ఆయన్ని అరెస్ట్ చేయించే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభ స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా గౌరవించాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పడితే ఎలా చూస్తారు అది? కాబట్టి రాడు. ఒకప్పుడు నేనే కొడతాను అంటూ కూడా ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన పేరు వింటేనే భయపడుతున్నట్టున్నారు. ఎస్, అంటే ఒకటి ఆయన పెట్టిన కేసు, రెండు ఆయన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు, అసెంబ్లీకి రాలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మూడు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇప్పుడు ఆ కేసులో సుప్రీంకోర్టు నిన్న విచారించింది. జగన్మోహన్ రెడ్డి కేసులు విచారిస్తున్న బెంచ్ను మార్చింది. రఘురామ్ కృష్ణరాజు లాయరు లేవనెత్తిన పాయింట్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేసులు 12 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ కేసులో ఇంతవరకు
మంచి చెడు తేల్చలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా, తప్పు చేయలేదా అన్న విషయాన్ని ఇంతవరకు తేల్చలేదు. ఏం జరుగుతుంది అన్న పాయింట్ని లేవనెత్తారు. అది జనంలో నిజంగా ఆశ్చర్యకరమైన సమస్యే. కాబట్టి ఏ రకంగా చూసినా సరే రఘురామ కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి నిద్రపోనిట్లేదు. నిద్రలో కూడా రఘురామ కృష్ణరాజుకు మొహమే కానొస్తుందంటే జగన్మోహన్ రెడ్డికి. ఆ పరిస్థితిలో రఘురామ కృష్ణరాజు ఉన్నారు. ఇదేమన్నా రివెంజ్ ప్లాన్ అంటే రివెంజ్ ప్లాన్ అంటానికేం లేదు. ఇక్కడ లేవనెత్తిన ప్రతి సమస్య, ఇప్పుడు ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు ఎవరిచ్చారు? కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన హక్కు అది. కాబట్టి ఆయన ఓకే. రెండోది ఆయన పెట్టిన కేసు, ఆయన పెట్టుకునే హక్కు ఉంది. ఎందుకంటే ఆయన మీద దాడి చేశారు, టార్చర్ పెట్టారు, చంపాలని ప్రయత్నం చేశారు, కూర్చొని గుండెల మీద కొట్టారు హార్ట్ సర్జరీ అయినటువంటి వ్యక్తిని. కాబట్టి నన్ను చంపబోయారు అన్నది ఆ రోజు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఆయన వాదనని. అసలు అప్పుడు కేసే తీసుకోలేదు కాబట్టి ఇవాళ తీసుకున్నారు, ఇవాళ కేసు పెట్టి నడిపించుకుంటున్నాడు. తర్వాత మూడో పిటిషన్, అది ప్రజల ప్రయోజన వ్యాజ్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ రోజు ఆయన పిటిషన్ వేసే రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సో ఆయన 12 సంవత్సరాలుగా అనేక అక్రమాస్తుల కేసుల్లో, 21 సిబిఐ ఈడీ కేసుల్లో దోషిగా నిందితుడిగా ఉన్నాడు. 11 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఏంటి, 2 సంవత్సరాలు ప్రజాధనాన్ని తిన్నాడా లేదా అన్న విషయం తేల్చకపోవటం ఏంటి అనేటువంటిది ప్రజలకు సంబంధించిన విషయం. ఆయన ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నాడు కాబట్టి అడగటం ఆయన హక్కు, అడిగాడు. కాబట్టి ఒక రకంగా చూసినప్పుడు ఆయన అడిగే 3 కూడా, ఆయన ఫైట్ చేస్తున్న 3 విషయాలు కూడా ఆయన హక్కులు, దానేమి ప్రశ్నించడానికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అంటే కుదరదు. ఆయన ముందు తీసుకెళ్తాడు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోయేది మొట్టమొదటి కేసు రఘురామ కృష్ణరాజు గారు పెట్టిన కేసులోనేనని. ఫిజికల్ టార్చర్ పెట్టారు అంటూ కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే వీడియోలో చూసాం, చాలా ఒళ్ళంతా కూడా దెబ్బలు తిన్న పరిస్థితి రఘురామ కృష్ణరాజు. అంటే ఆయన చెప్తున్న సజ ప్రకారం చంపాలని చూశారని చెప్తున్నాడు. కాబట్టి చంపాలని చూసినటువంటి కేసు చాలా పెద్ద కేసు. మరి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అరెస్ట్ అవుతారా లేదా చూడాలి. ఏదేమైనా ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన విచారణ పిలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో అందరినీ విచారణ పిలుస్తున్నారు, వాళ్ళ మీద ఆ అధికారుల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కేసులో ఎవరు అప్రూవర్గా మారినా, ఒక్కరు అప్రూవర్గా మారినా, విజయపాల్ అప్రూవర్గా మారినా, సునీల్ కుమార్ అప్రూవర్గా మారినా, లేదు సీతారామాంజనేయులు అప్రూవర్గా మారినా, తులసిబాబు అప్రూవర్గా మారినా, మొత్తానికి ఇరకపోయేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. రఘురామ కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడా? ఈ ఆలోచన రావడానికి కారణం 3. ఒకటి, రఘురామ కృష్ణరాజు గారి కేసు ఒకటి నడుస్తుంది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి A3గా ఉన్నారు. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న కేసు అది. 2, రఘురామ కృష్ణరాజు గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. అది నిన్న సుప్రీంకోర్టులో విచారణ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని. జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నారు. అతని మీద 21 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఇంతవరకు తేల్చకపోవటం మీద 12 సంవత్సరాలు గడుస్తున్నా కేసులు తేల్చకపోవటం మీద ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3, రఘురామ కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యే హోదాలో, విపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోదామంటే స్పీకర్గా, అంటే స్పీకర్ చైర్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామ కృష్ణరాజు గారు కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఆ ఇబ్బంది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 విషయాల కారణంగా రఘురామ కృష్ణరాజు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనేటువంటి వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ రఘురామ కృష్ణరాజు గారు పెట్టిన కేసు ఏంటి? ఆ కేసు ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాదులో ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు ఆ రోజుకి ఇంకా వైసీపీ ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన సొంత పార్టీలో నుండి సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి పాలసీలు బాగలేవు అనేది చెప్తున్నారని, ప్రజలతో రచ్చబండ ప్రోగ్రాంలు చేస్తున్నారని, మీడియాతో మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు తూచా చెప్పకుండా వినాల్సిన పార్టీలో ఉండి కూడా వినకుండా ప్రవర్తిస్తున్నారని కోపం పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రఘురామ కృష్ణరాజుని హైదరాబాద్లో ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయమని పోలీసు అధికారులకి హుక్కుం జారీ చేశారు. కేసు పెట్టకుండానే వచ్చినటువంటి పోలీసు అధికారులు, కేసు పెట్టాక పోలీసు అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే కేసు పెట్టకుండానే హైదరాబాద్ వచ్చారు, పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు. అరెస్టు అనరు, కిడ్నాప్ అంటారు. ఎందుకంటారంటే అరెస్టు అంటే ఇది హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం, అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు. అవి వేరే రాష్ట్రంలో ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పాలి. కానీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి గుంటూరు తీసుకెళ్ళి రాత్రి పూట గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టారు. అంటే కొట్టారు,
చంపాలని చూశారు రఘురామ కృష్ణరాజు గారి భాషలో చెప్పాలంటే. ఫిజికల్ టార్చర్ చేశారు. ఎస్, ఆయన భాషలో చెప్పాలంటే చంపాలని చూశారు. ఎలా చంపాలని చూశారు? రాత్రి పూట కొంతమంది ముసుగేసుకొని వచ్చినటువంటి వ్యక్తులు, దొంగల్లాగా వచ్చినటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వచ్చి గుండెల మీద కూర్చొని ఆర్ట్ సర్జరీ చేసుకున్నటువంటి అతన్ని ఇష్టం వచ్చినట్టు బాధారు. పైగా చెయ్యకూడని టార్చర్ చేశారు. ఇక చెప్పడానికి కూడా ఇబ్బందికరం. అంత టార్చర్ చేశారని రఘురామ కృష్ణరాజు గారు స్వయంగా చెప్పారు. కాకపోతే ఆ రోజు అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి ఆయన ఈ మాట చెప్పినా ఎవరు పట్టించుకోలేదు, కేసు ఇచ్చినా ఎవరు తీసుకోలేదు. పైగా రిపోర్ట్ అన్ని మార్చి పడేశారు కోర్టులో చెప్పుకున్నప్పటికీ కూడా. కాబట్టి ఆయన వైసీపీతో విభేదించి కూటమి పార్టీ అయిన టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా కూడా చంద్రబాబు గారు ఆయన నియమించారు. అంటే కూటమి ప్రభుత్వం ఆయన నియమించింది. ఆ హోదాలో ఆయన ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది, ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు కేసు పెట్టారు ఆయన. ఆ కేసు అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకోలేదు కేసు. 2021 లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆ కేసు తీసుకోలేదు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి పోయాడు కాబట్టి కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు A3గా ఉన్నారు. ఆ కేసులో ఇప్పటికే A4గా ఉన్నటువంటి వ్యక్తి, A6గా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నారు. ఒకరికి పరారీలో ఉన్నారు. ఒకరి మీద ఎంక్వైరీ నడుస్తుంది. A1గా ఉంటుంది సునీల్ కుమార్ మీద. ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు A4, A6 ఇవన్నీ అంటున్నారు కదా, వాళ్ళల్లో కూడా పోలీసులు అధికారులు కూడా ఉండొచ్చు అంటారా? ఉన్నారు. A1గా ఉన్న అతను పోలీస్ అధికారే, అతని మీద ఎంక్వైరీ నడుస్తుంది. సునీల్ కుమార్. A2గా ఉన్న అతను పోలీస్ అధికారి సీతారామయ్య, అతన్ని కూడా సస్పెండ్ చేశారు. A3గా ఉంది జగన్మోహన్ రెడ్డి. A4గా ఉన్నటువంటిది గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతి, హాస్పిటల్ సూపరింటెండెంట్. రిపోర్ట్ పరారీలో ఉంది. A5 విజయపాల్, అతను అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. A6 తులసిబాబు జైల్లో ఉన్నాడు. గుండెల మీద కూర్చొని కొట్టాడన్నదే, ఆ కొట్టిన వ్యక్తి ఇతనే తులసిబాబు. సో అతను కూడా అరెస్ట్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు A3 జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ పోయాడు. వచ్చాక ఇప్పుడు A3గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణ పిలిచి ఆయన అరెస్ట్ చేస్తారని చేయొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోయే మొట్టమొదటి కేసు ఏంది? RRR కేసు కావచ్చు అనేది ఇప్పుడు అందరూ అనుకుంటారన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే కేసుగా రఘురామ కృష్ణరాజు ఉంది కాబట్టి రఘురామ కృష్ణరాజు పేరింటేనే జగన్ భయపడే పరిస్థితి. ఒకటి, రఘురామ కృష్ణరాజుని చూస్తే అసెంబ్లీకి పోలేడు. రఘురామ కృష్ణరాజు పేరు వింటే జైలుకు పోవాల్సిన పరిస్థితి. ఇది రఘురామ కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అని అనుకోవడానికి కారణం. ముఖ్యంగా అధికారంలో లేడు కాబట్టి జగన్ ఇంకా భయపడొచ్చు. అవును, అధికారం ఉన్నప్పుడే భయపెట్టాడు రఘురామ కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని. అధికారం లేనప్పుడు ఇంకా ఏముంది? సరే, ఇంకొక కేసు కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రెండో కేసు ఏంటి? సుప్రీంకోర్టులో వేసే పిటిషన్. రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అది మంచి చెడు చాలచెట్లేదు. ఆయన 11 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నారు. అతను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, ప్రజాధనాన్ని దోచేశాడు, 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని కేసులు పెట్టారు. వాటిలో ఉన్నటువంటి నిజ నిజాలు బయటకు తీయట్లేదు అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న బెయిల్ కూడా క్యాన్సిల్ చేయండి అని ఆయన అడిగారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసులు విచారిస్తున్న బెంచ్ని మార్చేసింది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిణామం. ఒకటి, పిటిషన్ ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు. 2, కేసు ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు. 3, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ 3 కూడా రఘురామ కృష్ణరాజుని చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి కారణాలు. కాబట్టి ఇది రివెంజ్ ప్లాన్ అంటే రివెంజ్ ప్లాన్ అనుకోవడానికి లేదు. మరి ఆయన కొట్టినప్పుడు ఆయన కేసు పెట్టుకుంటాడుగా పాపం. తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా 43,000 కోట్లు దోచాడు 2011 నుంచి కేసులు ఉన్నాయంటే ఆ కేసులో నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అది ప్రజల ధనం కదా. ప్రజాప్రతినిధిగా కేసు పిటిషన్ వేశాడు. కాబట్టి ఎక్కడ చూసినా సరే రఘురామ కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నాడని చెప్పవచ్చు క్లియర్గా. దీంట్లో ఒక నీతి కూడా నేర్చుకునేటట్టుగా కూడా కనిపిస్తుంది కదా కార్తిక్ గారు. గమనించండి, అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎగిరి నేనే చంపేస్తాను అంటూ కూడా వచ్చిన జగనే ఇప్పుడు రఘురామ కృష్ణరాజుని వింటేనే, అంటే ఆయన మీద రివెంజ్ తీర్చుకోవాలి అంటూ కూడా ఈయన చూస్తున్నప్పటికి కూడా ఎంతకైనా జగన్ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంటే ఒక అధికారంలో నుంచి దిగిన తర్వాత ఎలాంటి హోదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి వెనకడుగు వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందండి. అదే అలానే జగన్మోహన్ రెడ్డిని ఇలా కొట్టే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నిజానికి నువ్వు చెప్పింది కరెక్ట్. నిజానికి ఆ విషయం ఇంకా ఇందా చెప్పలేదు, కానీ రఘురామ కృష్ణరాజు నేనే కొడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడండి డైరెక్ట్గా స్టేషన్కి వచ్చి. కానీ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి వచ్చి కొడితే బాగోదని చెప్పేసి అధికారులు సర్ది చెప్పి మేము కొడతాం సార్, మీకు వీడియో కాల్ చూపిస్తాం సార్ అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి
అంటే ఆయనే కొట్టడానికి సిద్ధపడ్డ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెషన్ పోయి ఆయన తన్నులు తినాల్సిన పరిస్థితిలో పడ్డాడు అంటే జగన్మోహన్ రెడ్డిని కొట్టకపోవచ్చు కానీ అరెస్ట్ చేస్తారు. ఓకే. కాబట్టి ఆ సామెత కరెక్ట్గా అనిపిస్తా ఉంది. అంటే ఏ రోజు ఒకరిది కాదు, ఈ రోజు నీదైతే రేపు ఇంకొకరిది. ఎవరి మీద నా కక్ష సాధింపు చేస్తే అది తిరిగి నీకు వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి హోదాలో మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, కర్మ రిపీట్స్ అని. right. సో ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు అంతే. నిజానికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన 12 సంవత్సరాలుగా బయట ఉండడం అనేది నిజంగా ఒక రికార్డ్ అనుకోవాలి. అంటే ఆయన కేసులు 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి, బెయిల్ మీద 11 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు, నమస్తే.